श्रीराघवेन्द्र गुरवे नमो अत्यंत दयालवे सत्यधीरगराब्जज्ञान वैराग्य सागर सत्यज्ञानाख्यतरणे स्वान्तध्वान्तं निकन्दतु आरूढ सहसा इतीन्द्रपदवीं गत्वा च वाराणसीं तत्त्वत्यानुगुणितप्रचारनिरतानद्वैति दिग्धन्तिरा प्रौढार्थैवचनैः सुयुक्तिगच्छते सम्भीषयन् मोदयन् सत्यध्यानसुकेसरी विजयते पादाशत श्रीपतेः सत्याविघ्नकराब्जुतान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारतान् सन्तुस्त्वं गुरुरिष्टदैवतमिति तत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेति सततं याचेति चित्तं मद्गुणदोषचिन्तनविदौ मनमा कृताः श्रीसत्यात्मगुरो तु सङ्ग्रयुगलं हित्वानमे सद्गतिः वेदेशमुनिसत्पादा सेवा सम्प्राप्तवैभवान् यादवार्यान् वरस्थिता टीकाकारान् वयं नमः पृथ्वीमण्डलमध्यस्थाः पुनर्बोधपतारुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम श्रीगुरुभ्यो नमः। जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगदीतलविख्यातं जगन्नाथगुरुं भजे। श्रीगुरुभ्यो नमः। हरि ओम। రెండవ సంధి కదా, కరుణా సంధి. ಕರುಣಾ ಸಂಧಿ 8ನೇ ಶ್ಲೋಕ ಹೇಳ್ಬೇಕು. 8ನೇ ಶ್ಲೋಕನಾ? ಕರುಣಾ ಸಂಧಿ 8 ಭಕ್ತರು. చెప్పండి. ಜಗವನೆಲ್ಲವ ನಿರ್ಮಿಸುವ ನಾಲ್ಮೊಗನೊಳಗೆ ತಾನಿದ್ದು ಸಲಹುವ ಗಗನಕೇಶನೊಳಿದ್ದು ಸಂಹರಿಸುವನು ಲೋಕಗಳ ಸ್ವಗತ ಭೇದ ವಿವರ್ಜಿತನು ಸರ್ವಗ ಸದಾನಂದೈಕ ದೇಹನು ಬಗೆ ಬಗೆಯ ನಾಮದಲ್ಲಿ ಕರೆಸುತ ಭಕುತರನು ಪೊರೆವ ಜಗವನ್ನೆಲ್ಲವ ನಿರ್ಮಿಸುವ ನಾಲ್ಮೊಗನೊಳಗೆ ತಾನಿದ್ದು ಸಲಹುವ ಗಗನಕೇಶನೊಳಿದ್ದು ಸಂಹರಿಸುವನು ಲೋಕಗಳ ಸ್ವಗತ ಭೇದ ವಿವರ್ಜಿತನು ಸರ್ವಗ ಸದಾನಂದೈಕ ದೇಹನು ಬಗೆ ಬಗೆಯ ನಾಮದಲ್ಲಿ ಕರೆಸುತ್ತ ಭಕುತರನು ಪೊರೆವ. పదచ్ఛేదం చూసుకోండి. జగవనెల్లవు, జగవను ఎల్లవ, జగవనెల్లవ నిర్మిಸುವ ನಾಲ್ಮೊಗನೊಳಗೆ ತಾನಿದ್ದು ಸಲಹುವ. ఎవరు జగవనెల్లవ, జగవను ఎల్లవ, జగవనెల్లవ సమగ్రమైన జగత్తు అని అభిప్రాయం. అంటే అదే ఒకటే సెంటెన్స్, అదే ఒక వర్డ్. మొత్తం జగవనెల్లవ మొత్తం ఒక వర్డ్. ఎల్లా జగవ అని దానికి అర్థం. అంటే మొత్తం సమగ్రమైన జగత్తును అని అభిప్రాయం. ఆ శబ్దార్థాలు చెప్పేటప్పుడు క్లియర్ అవుతుంది. తీసుకో.
ఇప్పుడు పదచ్ఛేదం మాత్రం చెప్తాను, తర్వాత మళ్ళీ నేను శబ్దార్థాలు చెప్తాను. జగవను ఎల్లవ, జగవ నెల్లవ, నిర్మిಸುವ, ನಾಲ್ಮೊಗನು ನಾಲ್ಮೊಗನೊಳಗೆ ತಾನಿದ್ದು ಸಲಹುವ, ಗಗನಕೇಶನೊಳಿದ್ದು ಗಗನಕೇಶನ ಒಳಗಿದ್ದು ಗಗನಕೇಶನೊಳಿದ್ದು అని ఇలా. ಸಂಹರಿಸುವನು ಲೋಕಗಳ ಸ್ವಗತ ಭೇದ ವಿವರ್ಜಿತನು, ಸರ್ವಗ ಸದಾನಂದೈಕ ದೇಹನು, ಸದಾ ಆನಂದೈಕ ದೇಹ, ಬಗೆ ಬಗೆಯ ನಾಮದಲ್ಲಿ ಕರೆಸುತ್ತ ಭಕುತರನು ಪೊರೆವಾ. శబ్దార్థాలు చెప్తాను చూడండి. ఆచార్యులు గారు, జగవ చెప్పండి. ఇక్కడ కరేసువ అనే అన్నారు. కరేసు భక్తరను అని చెప్పి కొన్ని పుస్తకాలు ఇచ్చారు. బగబేగలి నామದಲ್ಲಿ కరసుత ఏముంది కొన్ని పుస్తకాల్లో కరేయువన అనేది. కరేసువ తప్పండి, పర్వాలేదు. బగబెగే నామದಲ್ಲಿ కరెసుత అథవా కరెసువ ఏదైనా పర్వాలేదు, రెండు వస్తాయి. కరెసుత అది ప్రజెంట్ ఏమంటారు, ఫ్యూచర్ టెన్స్ ఏమంటారుగా, ఆ అభిప్రాయంలో వస్తుంది. కరెసువ అంటే అది పాస్ట్ లో వస్తుంది, ఏదైనా పర్వాలేదు. కరెసుత ఇంకా స్పష్టం అవుతుంది. బగబగే నామದಲ್ಲಿ కరెసికొళ్ళుత అని అభిప్రాయం అది, కాబట్టి కరెసుత బాగుంటుంది. సరే, శబ్దార్థం చెప్తాను చూడండి. జగవ నెల్లవ అంటే ఎల్లా జగవను అని, అది సంధి సమాసాన్ని విడగొడితే ఎల్లా జగవను అని అవుతుంది. ఎల్లా జగవను అని అంటే సమగ్రమైన జగత్తుని అని అభిప్రాయం. అయితే సమగ్రమైన జగత్తుని, సమగ్రమైన విశ్వాన్ని నిర్మిసువ, నిర్మాణము చేయునటువంటి వారు ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ. ఆ చతుర్ముఖనే నాల్మొగ నొళగే అంటున్నారు. నాల్మొగ అంటే నాలుగు ముఖ. నాల్మొగ అనేది సమాసం చేస్తే, సమాసాన్ని విడగొడితే నాలుగు ముఖ అని అవుతుంది. నాలుగు ముఖ అని అవుతుంది. సమస్తాన్ని విభజన చేస్తే నాలుగు ముఖ అంటే నాలుగు ముఖములు కలిగిన వాళ్ళు. నాలుగు ముఖములు కలిగిన వాళ్ళు ఎవరు? బ్రహ్మదేవుడు. కాబట్టి నాల్మొగ నొళగే, అటువంటి జగత్తును సృష్టి, సమగ్రమైన జగత్తును సృష్టి చేయున్నటువంటి నాల్మొగనుడు అంటే చతుర్ముఖ బ్రహ్మదేవుడి అంతర్యామిగా ఉంటూ, చతుర్ముఖ బ్రహ్మదేవుడి అంతర్యామిగా ఉంటూ సలహువా సృష్టి చేస్తాడు అని చెప్తుందా? అంటే జగవ నెల్లవ నిర్మిసువ నాల్మొగనొళగే తానిద్దు సలహువ, సృష్టి చేస్తాడు. గగనకేశ నొళిద్దు, గగనకేశ అంటే పరమేశ్వరుడు. ఆ గగనకేశుడైనటువంటి పరమేశ్వరుడైన రుద్రదేవుడు, ఆ రుద్రదేవుడి అంతర్యామిగా ఉంటూ లోకగళ సంహరిసువ, సమగ్రమైన లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ సమగ్రమైన లోకాలని సంహారం అనేది చేస్తాడు అని చెప్తున్నారు. అర్థమైందా ఇక్కడ దాకా? సరే, ఇక స్వగత భేద వివర్జితను అనే మాట వచ్చింది. ఇది కొంచెం టెక్నికల్ వర్డ్. స్వగత భేద వివర్జిత అని అంటే భగవంతుడిలో
తన అవయవాలకి తన గుణధర్మాలకి ఏ రకమైనటువంటి భేదం అనేది లేదు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అర్థమైందా? శరీరములో పరమాత్ముడు యొక్క శరీరం, ఆ శరీరంలో చేతులకి కాళ్ళకి చేతులకి కళ్ళకి తలకి వెంట్రుకలకి శరీరం మీద ఉండే రోమములకు ఏ భేదం అనేది లేదు. శరీరం పరమాత్ముడి కాళ్ళతో ఏ పని చేయగలడో అవన్నీ పరమాత్ముడు తన రోమముతోనూ కూడా చేయగలడు. ముఖముతో ఏది చేయగలడో వాటిని కాళ్ళతోనూ కూడా చేయగలడు. మొత్తానికి భగవంతుడి ముఖం వేరు, కాళ్ళు వేరు ఇలా మనకు ఉన్నట్టు కాదు. భగవంతుడి ముఖము కాళ్ళు అన్ని ఏకప్రకారంగా నిర్గుణమైన, నిర్దుష్టమైన, అనంత గుణ పరిపూర్ణమైనవి. అన్ని ఏకప్రకారంగానే ఉంటారు. హోల్ సోల్ అయినటువంటి ఆ భగవంతుడి యొక్క శరీరం అది ఏదైనా అంతే పవిత్రం, ఏదైనా అంతే బలిష్టం, ఏదైనా అంతే మహత్తరమైనది. ఏదైనా శరీరం యొక్క అవయవంతో ఏదైనా చేయగలడు భగవంతుడు. అలా తన అవయవాలకు ఏ రకమైన గుణధర్మాలకి భేదము లేనివాడు అని చెబుతూ స్వగత భేద వివర్జితను అని అంటున్నారు. అర్థమైందా ఈ పాయింట్? ఆచార్య. సర్వగా స్వగత భేద వివర్జితుడై ఉన్నాడు. తనకు తన అవతారాలకి తన అవయవాలకి తన గుణధర్మాలకి తన నామములకు తన యొక్క శక్తి సామర్థ్యాలకి ఏ రకమైన భేదం అనేది లేదు. అంత మాత్రమే కాదు, సర్వగా సమగ్రమైనటువంటి జగత్తులో వ్యాప్తమై ఉన్నాడు అని చెప్తున్నా. అయితే ఈ స్వగత భేద వివర్జిత అనే మాట ఇది అందరికీ కూడా అన్వయమయ్యే రకంగానే ఉంటుంది. అంటే మన స్వరూప శరీరం అనేది కూడా అలా తీసుకున్నప్పుడు దానిలో స్వరూపగతమైనటువంటి ఏ అవయవాలకి కూడా ఏ భేదం అనేది ఉండదు. స్వరూప శరీరం అనేది మనకు దొరికినప్పుడు మనకు స్వగత భేద వివర్జితులం అవుతాం. మోక్షం పొందినప్పుడు తారతమ్యానికి అనుగుణంగా. దైత్యులు కూడా అంధతమస్సులో పడ్డారు అంటే వాళ్లకు అక్కడ శరీరం అనేది స్వరూపభూతమైన శరీరమే ఉంటుంది. ఆ స్వరూపభూతమైన శరీరం అనేది స్వగత భేద వివర్జితంగానే ఉంటుంది. ఇది అప్రాకృతికమైన శరీరాలు అని అన్నప్పటికీ కూడా వ్యత్యాసం ఏమిటి అంటే సాత్వికులకి ఆనందపూర్ణమైనటువంటిది శరీరం ఉంటుంది, దైత్యులకి దుఃఖపూర్ణమైనటువంటి స్వరూపభూతమైనటువంటి శరీరం అనేది ఉంటుంది. ఆ అభిప్రాయాన్ని మనసులో పెట్టుకొని పొరపాటున మళ్ళీ భగవంతుడి స్వరూపదేహం అనేది స్వగత భేద వివర్జితమైన శరీరం అన్న మాటకి దుష్టులకు దుర్జనులకు తామసికులకు ఉన్నట్టు తామసికమైన దుఃఖపూర్ణమైన స్వగత భేద వర్జితమైన శరీరం అని అనుకోవడం వద్దు అని చెబుతూ సదానందైక దేహను, సదా ఆనందైక దేహను, అనాది కాలంగా అనంతకాలం వరకు కూడా ఆనంద పూర్ణమైన శరీరమే కలిగి ఉన్నాడు పరమాత్మ. ఆయనలో కించిత్తు కూడా దుఃఖం అనేది లేదు అనే విశేషాన్ని చెప్తూ ఉన్నారు. సదానందైక దేహను బగబెగయ నామదలి నానా రకాలుగా రామ, కృష్ణ, వేదవ్యాస, నరసింహ, వామన, పరశురామ ఇలా వేరే 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 నామములతో కరెసుత పిలిపించబడుతూ పిలువబడుతూ, కరెసుత అంటే పిలువబడుతూ ఉన్న ఆ పరమాత్మ నానా విధాలుగా నామములతో పిలువబడుతూ ఉన్నవాడై భక్తులను పొరెవా భక్తులను అనుగ్రహం చేసి రక్షణ చేస్తాడు పరమాత్మ అని చెప్తున్నారు. అర్థమైందా? భక్తుల కష్ట పరిహారాన్ని చేస్తాడు. పొరేవా అంటే కష్ట పరిహారాన్ని చేస్తాడు అనే అభిప్రాయం. అర్థమైంది ఎక్కడ దాకా? గురుగారు ఇక్కడ సదానంద ఏకదేహను అని అన్నారు. ఏక అనే శబ్దం ఎందుకు వాడారు? అది ఏవకారం చెప్తుంది. సదా ఆనందమే ఆయన శరీరం. సదా ఆనందపూర్ణం ఎంపసైజ్ చేయడానికి ఏక శబ్దం అనేది ఎంపసైజ్ చేయడానికి. ఒకే దేహం ఉంది అని కాదు,
ఏక అనే శబ్దానికి ఏవకారం అనే అర్థం ఉంది. ఏవకారం అంటే ఎంఫసైజ్ చేయడం అని అంటారు, ఒత్తి చెప్పడం. సదా ఆనందైక భాజ, సదా ఆనందైక దేహ, సదా ఆనందైక దేహమై ఉంటాడు ఆ పరమాత్మ అని చెప్తున్నారు. అర్థమైందా? అర్థమైంది గురుగారు. రుద్రదేవుడు వారికి ఈ గగనకేశ అనే పేరు ఎందుకు వచ్చిందంటారు? గగనకేశ అనేది పూర్వం వెనక శ్లోకాలు వచ్చింది, రాలేదా? రాలేదు గురుగారు. సరే సరే. గగనకేశ అనే దానికి రుద్రదేవుడు అని ఎందుకు అంటున్నారు అని అంటే, గగనం నిండాను కూడా కేశములను ప్రసరించిన వారై ఉన్నారు ఆయన. అంటే ఎప్పుడైతే గంగాదేవి అవతరించిందో, ఆ గంగాదేవి అవతరించినటువంటి సందర్భంలో ఆ ఆకాశం నిండుగా తన వెంట్రుకలు సానింపజేశారు రుద్రదేవుడు. అలాంటి ఆ ఆకాశం నిండా అహంకార తత్వం నిండను కూడా తన కేశములను ప్రసరింపజేయగా, ఆ కేశములలో చిక్కుకుని ఉన్న గంగాదేవి తన దారిని తన ఉనికిని మర్చిపోయింది అనే మాట వస్తుంది పౌరాణికంగా అక్కడ ఆ గంగా అవతరణ సందర్భంలో. అలా ఆ అభిప్రాయాన్ని చెబుతూ ఇక్కడ గగనకేశ అని అంటే గగనము నిండను కూడా కేశములు కలిగిన వాడై, అంతటి పెద్ద 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 వెంట్రుకలు పరమేశ్వరుడికి ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి అంతర్యామిగా ఉంటూ లోకాలను సంహరిస్తాడు అని చెప్తున్నాం. అర్థమైందా? అర్థమైంది గురుగారు. ఆచార్య గారు, చెప్పండి చెప్పండి మాధవరావు గారు. ఈ స్వగత భేద గురించి కొంచెం వివరంగా చెప్తారు. స్వగత భేద, స్వగత అనే మాటకి తనకు సంబంధించి తనలో ఉన్నటువంటి విషయాలలో, అంటే పరమాత్ముడిలో ఉండునటువంటి విషయాలు అని అంటే ఏముంటాయి? ఎలా అయితే మనలో ఉన్నటువంటివి అంటే మన శరీరం, మన వెంట్రుకలు, మన వేళ్ళు, కాళ్ళు, చర్మం, ఇవన్నీ ఉంటాయి మనకు. ఇవి స్వగతం మనలో ఉన్నాయి. కానీ స్వగతం మనలో ఉన్నటువంటి వీటికి భేదం అనేది ఉంది. చెయ్యి చేసిన పని కాళ్ళు చేయలేవు, కాళ్ళు చేయు పని చెయ్యి చేయలేదు. ఇది మనలాంటి వాళ్ళ పరిస్థితి. కానీ భగవంతుడి విషయంలో అలా కాదు. ఆయన చేతులతో ఏం చేయగలడో కాళ్ళతోనూ చేయగలడు. కాళ్ళతో ఏం చేయగలడు, అది తన రోమకూపములతోనూ కూడా చేయగలడు. తన రోమకూపములతో ఏం చేయగలడో కంటి రెప్పతోనూ కూడా చేయగలడు, కంటి రెప్ప వెంట్రుకతో కూడా చేయగలడు అని హోల్సోల్ అయినటువంటి ఒకే ప్రోడక్ట్ మొత్తం ఏక ప్రకారంగా ఉంటుంది. సర్వ అవయవాలతో సర్వ పనులు కూడా జరుగుతాయి. భేదం అనేది ఉండదు వాటిలో. మనకు చేతులు వేళ్ళు కాళ్ళు వేళ్ళు అని అంటారుగా, చేతులు వేరు కాళ్ళు వేరు అని. అలా ఎందుకంటారు? చేసే పని చేతులతోనే చేయగలం, కాళ్ళతో చేసే పని కాళ్ళతోనే చేయగలం. కానీ భగవంతుడు అలా కాదు, ఏమైనా చేయగలడు. చేతులతోనూ ఏమైనా చేయగలడు, కాళ్ళతోనూ కూడా ఏమైనా చేయగలడు. ఇది ఆ పరమాత్ముడి మహాత్మ్యం. అందుకని స్వగత భేద వివర్జిత అని అంటున్నారు. అర్థమైందా మాధవరావు గారు? అంటే ఇక్కడ భగవంతుడు ఆకారం మరి మానవ ఆకారం అని అనుకోవటానికి లేదు కదండి. అది అంటే మానవుల వలె మానవ ఆకారంలో ఒక్కొక్క అవయవం, చేతులు కాళ్ళు ఆయనకు ఉన్నాయి. పరమాత్ముడికి చేతులు కాళ్ళు అన్ని ఉన్నాయి. అవును, అదే చెప్పాగా, మానవులకు ఎలా చేతులు కాళ్ళు అన్ని పనులు చేస్తున్నప్పుడు అన్ని పనులు చేయగలడు. అదే స్వగత భేద వివర్జితం అనే దానికి అర్థం. ఇది వినిపించట్లేదు? హలో, కొంచెం ఆకారాన్ని పోల్చుకోవటానికి కొంచెం కష్టంగా ఉంది ఆచార్య వారు. అంటే మీరేంటి పరమాత్ముడికి చేతులు కాళ్ళు ఉన్నాయా లేవా అని అడుగుతున్నారా ఏంటి? అలా కాదు గురు. అంటే ఒక అవయవంతో అన్ని పనులు చేయగలిగితే అది మీ అభిప్రాయం ఏదో కృషి అర్థం చేసుకున్నాడట, చెప్తాడు చూడండి, చూద్దాం ఏం చెప్తా. అదేనా అనేది మీరు కన్ఫర్మ్ చేయండి. వెంట్రుకే ఆ పని చేయగలిగినప్పుడు మళ్ళీ కాలు చెయ్యి ఎందుకు?
కాలు అదే పని చేయగలిగినప్పుడు మళ్ళీ వేరే అవయవాలు ఎందుకు, అలాంటప్పుడు మళ్ళీ అని వారి ఉద్దేశం. అవునా మాధవరావు గారు? లేదండి, అలా కాదు. ఆ, అలా కాదండి, నా ఉద్దేశం అది కాదు. చెప్పండి చెప్పండి. మానవ శరీరానికి వద్దామండి. ఆచలో మానవ శరీరానికి వద్దాం. మనకు చేతులు ఏదైనా స్వీకరించింది నోట్లో పెట్టుకోవడానికి అలా ఉపకరిస్తాయి. ఏదైనా అందించడానికి వాటికి ఉపయోగిస్తాయి. కాళ్ళు అందించడానికి వాటికి ఉపకరించవు కదా. మరి భగవంతుడిలో ఒక చెయ్యితోటి కాళ్ళలాగా నడవగలడు, లేదా స్వీకరించను, లేదా వాటితోటి ఇంకా ఎక్కువ పనులు కూడా చేయగలడు. అన్ని పనులు ఉన్నప్పుడు అది ఈ రకంగా ఉంటుందని చెప్పేసి మనం ఎలా ఊహించాలి అని అంటున్నాను. ఆయనది అలౌకికమైన భగవంతుడికి శరీరం మానవ అది. రూపం ఎలా మనం ఇవ్వగలం? అంటే మానవ రూపం పరమాత్ముడికి లేదు. పరమాత్ముడిది అప్రాకృతికమైన రూపం ఉంది. మానవ రూపం అంటే పంచభౌతికమైన రూపం. కళ్ళు, చేతులు, ముక్కులు అన్ని ఉన్నాయి పరమాత్ముడికి. మానవులకు ఎలా కళ్ళు, చేతులు, చెవులు, ముక్కు ఇత్యాదులన్నీ ఉన్నాయో అలాగే భగవంతుడికి అన్ని ఉన్నాయి. స్వగత భేద వివర్జితాన్ని అంటే ఏమంటారు? మనం ముక్కుతో మాత్రమే వాసన చూడగలము, కానీ భగవంతుడు కళ్ళతోనూ కూడా వాసన చూడగలడు అని అభిప్రాయం చెప్తున్నారు. చేతులతో మాత్రమే మనం పనులు చేయగలం, కానీ పరమాత్ముడు కంటి రెప్పలతోనే తన పనులు చేయగలం. చెప్తారుగా, విశ్వస్థితి ప్రళయసర్గ మహావిభూతి వృత్తి ప్రకాశనేమ వృత్తిబంధ మోక్ష యస్య అపాంగ లవమాత్రత ఊర్జితాస శ్రీర్యత్ కటాక్ష బలవ త్యజితం నమ. లక్ష్మీదేవి చేత విశ్వానికి సంబంధించిన సృష్టి, స్థితి, సంహార, బంధన, నియమన, జ్ఞాన, బంధ, మోక్ష, యజ్ఞ ఇత్యాదులన్నీ పరమాత్ముడు లక్ష్మీదేవి యందు ఉంటూ, దేవతల యందు ఉంటూ చేయించాలి. అంటే ఏం చేయాలి? ఆవిడలో ప్రవేశించి ఆవిడ చేతుల్లో తన చేతులు పెట్టి, ఆవిడ కాళ్ళు తన కాళ్ళు పెట్టి, ఆవిడకి చేత తను అన్ని పనులు చేయించుకుంటూ రావాలి. ఇది యాక్చువల్ గా పద్ధతి అంటే. కానీ అలా ఏం అవసరం లేదు. పరమాత్ముడు చేతులు కాళ్ళు ఆ లక్ష్మీదేవిలో ప్రవేశింపజేసి ఆవిడ చేత సృష్ట్యాదులను చేయించే పనిని ఎలా చేయాల్సిన స్థితి ఉంటుందో అలాగే కంటిరెప్ప కొనతో, అంటే తన కంటిరెప్ప కొన యొక్క కించిత్ విభ్రమం అంత మాత్రానికేనే ఆవిడ ఆ రకమైన, అంటే తను ఫిజికల్ గా చేతులు కాళ్లతో ఆవిడలో ప్రవేశిస్తే ఎంత శక్తి ఆవిడకి ఇవ్వగలరో అంతే శక్తి తన కంటి రెప్ప యొక్క కదలికలతో కూడా ఇవ్వగలడు భగవంతుడు అనే అభిప్రాయాన్ని చెప్తున్నా. అర్థమైందిగా? చెవులతోనే మనం వింటాం, కానీ పరమాత్ముడు ముక్కుతోనూ వింటాడు, కళ్ళతోనూ కూడా వింటాడు. శాలిగ్రామం ఉంటుందిగా, శాలిగ్రామంలో కళ్ళు, ముక్కులు ఏం కనిపించవుగా మనకు. మళ్ళీ మనం స్తోత్రం చేస్తాం, నైవేద్యం చేస్తాం, అభిషేకం చేస్తాం, ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేసినప్పుడు భగవంతుడు స్వీకరిస్తాడుగా. స్వీకరిస్తాడంటే ఎలా అభిప్రాయం? శాలిగ్రామంలో ఉంటూ ఆ పరమాత్ముడు చేస్తాడు. అంటే శాలిగ్రామాల్లో కళ్ళు కనిపించవు మనకు, భగవంతుడి కళ్ళు ఇత్యాదులు ఏవి కనిపించవు. కానీ శాలిగ్రామాంతర్యామి అయిన ఆ పరమాత్మ యద్యపి శాలిగ్రామంలో ఫిజికల్ గా చేతులు కాళ్ళు ఇత్యాదులు ఏవి లేకపోయినప్పటికీ కూడా అదే ఆకారంలో భగవంతుడు అక్కడ ఉంటూ మన సేవలన్నీ కూడా తను స్వీకరిస్తాడు. అక్కడ చేతులు లేవు, కానీ మనం ఇచ్చిన అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా చేతులతో స్వీకరిస్తాడు శాలిగ్రామం ఒక ఆకారంలోనే. నా పాయింట్ క్యాచ్ చేశారుగా. శాలిగ్రామంలో చేతులు కాళ్ళు కనిపించవు, పరమాత్ముడు కూడా శాలిగ్రామంలో అదే ఆకారంలో ఉన్నాడు. మనం పూజ చేసేటప్పుడు పరమాత్ముడికి పాదోదకం, పాదాలకు నీళ్లు, చేతులకి నీళ్లు ఇవన్నీ ఇస్తాం షోడశోపచార పూజ అనేటప్పుడు. అలా చేసినప్పుడు శాలిగ్రామం యొక్క ఆకారమే భగవంతుడు కూడా అలాగే ఉన్నాడు, అదే ఆకారంతో. అక్కడ చేతులు కాళ్ళు ఎక్కడ కనిపిస్తాయి? కనిపించవు, ఉన్నట్టు కూడా మనం ఊహించలేం. కానీ ఆ శాలిగ్రామం యొక్క శాలిగ్రామాకారంలో ఉన్నప్పటికీ కూడా ఆ ఆకారం మొత్తం అండాకారంలో ఉన్నప్పటికీ కూడా ఆ అండాకారంలోనే తను ఉన్నప్పటికీ కూడా నానా రకాలుగా చూడగలడు, ఎన్ని రకాలుగా కూడా చేయగలడు. అంటే తను ఏది మూల విరాట్లో ఉన్నప్పుడు ఎలా చూడగలడో చేయగలడో అలాగే శాలిగ్రామంలో శాలిగ్రామ రూపంలోనే ఉన్నప్పటికీ కూడా అన్ని చేయగలడు భగవంతుడు. ఇది స్వగత భేద వివర్జిత అనే అభిప్రాయాన్ని అక్కడ చెప్తుందా. అర్థమైందా? క్లియర్ అయిందా? నాకు అర్థమైందా?
గురువు గారు ఇంకొక సందేహం వచ్చిందండి. చెప్పు చెప్పు. గురుగారు, ఇప్పుడు మనం ఆత్మలము, భగవంతుడు పరమాత్మ. ఆ, పరమాత్మ అదే ఒక విశిష్టమైన ఆత్మ. ఆయన మూల ఆత్మ రూపంలో అనకు పరమాత్మని. పరమాత్మ అంటే ఆత్మ అనే శబ్దానికి ఏంటి నీ అభిప్రాయం? ఆత్మ అంటే ఆయనకు ఒక స్వరూప దేహం ఉండగా ఆ, ఆ స్వరూప ఈ దేహం మూల అంటే ఆయనకు మనకు రెండు ఉన్నాయి. ఫిజికల్ గా జడదేహము ఉంది, స్వరూప దేహము ఉంది. కానీ స్వరూప దేహం అనేది మనకి ఇప్పుడు పనిచేయదు, మోక్షంలోనే అది పనిచేస్తుంది. కానీ స్వరూప అవును. దేహం అనేది ఇంటర్లింక్డ్ అయి జడ శరీరంతో ఇంటర్లింక్డ్ అయి మన పనులని మనం చేసుకుంటాం. మరణం అనేది సంభవించినప్పుడు ఆ ఇంటర్లింక్ ఏది ఉందిగా జడ శరీరానికి స్వరూప శరీరానికి, దాన్ని విడగొట్టేసి జడ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టించేసేసి స్వరూప అంటే లింగదేహం, ఆ లింగదేహం మోక్షం పొందే వాళ్ళైతే స్వరూప దేహంతో వాళ్ళని అక్కడికి తీసుకెళ్తాడు పరమాత్మ అనేటటువంటి విషయం అనేది ఉంది. అంటే ఏ రకంగా అయితే మనకు జడ శరీరం మరియు స్వరూప దేహం అనేది మిశ్రణ అయి ఉండి రెండు కలిసి అయి ఉన్నాయో, అలా పరమాత్ముడికి ఉండదు. ఆయన ఏ అవతారమైనా ఏ రూపమైనా ఏక ప్రకారంగానే ఉంటుంది. ఆయన మనకు ఆశీర్వాదం చేయాలంటే ఏ అవయవంతో అయినా చేయగలరు. అర్థమైందా? అర్థమైంది గురుగారు. కానీ ఇప్పుడు మూల రూపం విష్ణుమూర్తి శేషశయన రూపంలో, మూల రూపంలో ఆయన స్వరూప దేహంతో ఉన్నారు అనుకుందాం. అంటే నా ఊహకు అందట్లేదు, అడుగుతాను మిమ్మల్ని. ఆయన అయితే ఎప్పుడు స్వరూప దేహంతోనే ఉంటాడు. ఉన్నారు. మరి ఆయన కృష్ణ పరమాత్మగా అవతరించినప్పుడు ఆయన ఒక కృష్ణ అది కేశము కూడా స్వరూప అంటారు. దేహం. కృష్ణ ఆ కేశమే. కేశమైన ఆ కేశంతోనే స్వరూప దేహాన్ని పొందాడు. అదే ఆ రకమైన కేశం అంటే వెంట్రుక రూపంగా బయటికి వచ్చాడు. ఆ వెంట్రుకే రిఫార్మ్ అయింది, అందరు కనిపించాలిగా. అంటే కృష్ణ పరమాత్ముడి లీలలన్నీ ఆయన వెంట్రుకగా ఉంటూనే చేయగలడు. కానీ ఇప్పుడు మరి అదే వెంట్రుకకి ఆయన రూపానికి వ్యత్యాసం లేదని చెప్పడానికి అలా చేశారు. అర్థమైందా? అర్థమైంది గురుగారు. ఇప్పుడు కృష్ణ పరమాత్ముడిలో వారి పరమాత్మ ఉందా, విష్ణుమూర్తిలో పరమాత్మ ఉందా? ఒకటే ఉంటది కదా. ఇద్దరు పరమాత్మయే. ఆయనలో అని ఏమి ఉండదు, ఆయనే పరమాత్మ, ఆయనే ఆయన శరీరం. అర్థమైందిగా? ఆహా. భగవంతుడికి భగవంతుడి యొక్క శరీరానికి భేదం లేదు. మనం మన శరీరానికి మనకు భేదం ఉన్నట్టు చూస్తాం కదా, అది ఉంది. మనకు మన శరీరానికి భేదం ఉంది. కానీ భగవంతుడికి ఆయన ఏ అవతారమైనా స్వరూప దేహమే, అది అప్రాకృతికమైన దేహమే, ఆనందపూర్ణమైన దేహమే. మూల విరాట్ ఏ రూపంతో ఉంటాడో అదే రూపాలు ఈ రూపాలు కూడా ఉన్నాయి, అవాంతరంగా. అర్థమైందా పాయింట్? అవును అవును గురుగారు. ఇప్పుడు వారికి అనంత రూపాలు ఉన్నాయి కదండి. మనిషి శరీరంలోను, తులసిలోను, గోవులోను అనేక రకాల అనంత రూపాలు ఉన్నాయి. ఈ రూపాలు మూల రూపానికి ఈ రూపాలకి వ్యత్యాసం లేదు అనేది తెలుస్తుంది. ఇది ఎలా సాధ్యం అర్థం కావట్లేదు గురుగారు. అది ఎలా సాధ్యమో అని అర్థం కావట్లేదు. పరమాత్మ ఒకటే కదా, రూపము అనంత రూపాలు ఉన్నాయి. ఈ అనంత రూపాలలో ఆయన ఇప్పుడు కృష్ణ పరమాత్ముడి వెంట్రుక వెళ్ళినట్టు ఆయన శరీరం నుంచి కొంత భాగం కొంత ఇదవుతుందా ఈ అనంత రూపాలను ధరించడానికి? అలా అవ్వదు. ఆయన ఒక మూల రూపం ఉంది, మూల రూపం నుండి అనంతమైన రూపాలని బయటికి తీస్తాడు. అనంతమైన రూపాలని బయటికి తీస్తాడు. ఆయన వెంట్రుకతో కృష్ణ పరమాత్ముడు వచ్చాడు అంటే ఆయన వెంట్రుక స్వరూప దేహానికి సంబంధించిన వెంట్రుకని తీసినట్టు చూపించాడు, చేయడం కాదు. ఆ వెంట్రుక నుండే కృష్ణుడు బయటకు వచ్చాడు. అర్థమైంది ఆ పాయింట్? అర్థమైంది. అంటే బ్రహ్మాదులు వచ్చాక ఇగో తీసుకోండి అయ్యా నా వెంట్రుక, ఇదే మీ కృష్ణావతారం అని ఇలా చేయలేదు. భగవంతుడి వెంట్రుక నుండే కృష్ణ రూపం బయటకు వచ్చింది. ఆ టైంలో పరమాత్ముడు హృదయం నుండి కూడా కృష్ణ రూపం బయటకు వచ్చింది. ఆయన చేతులతోనూ కూడా కృష్ణ రూపం బయటకు వచ్చింది వేరే సందర్భాల్లో. అలా ఆయన వెంట్రుకయే కత్తిరించి ఇచ్చాడని కాదు, వెంట్రుక నుండే బయటికి వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఆయన వెంట్రుకకి వ్యత్యాసం లేదు అనే అభిప్రాయాన్ని స్వగత భేద వివర్జిత అనే మాటతో చెప్తున్నారు. అర్థమైందా పాయింట్? అర్థమైంది గురుగారు, అర్థమైంది. అర్థమైందా? కొంచెం సూక్ష్మమైనది. భగవంతుడివి అత్యంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు. ఆయన వెంట్రుకని కత్తిరించి ఇవ్వడం కాదు. అలా మధురా నగరంలో ఉన్నప్పుడు వాడు ఎవడో కటింగ్ చేసేవాడు వస్తాడు, వాడి చేత కటింగ్ చేయించుకుంటాడు పరమాత్మ. అంటే కేశ ఇవి చేయించుకుంటాడు. అదేంటండి స్వరూపదేహం కదా ఆయనది, అది ఎలా కత్తిరించగలరు అని అంటే
వాడి సంతోషం కోసం అని చెప్పి తన స్వరూపదేహం వెంట్రుకల్ని బయట పెట్టలేదు. సేమ్ డిటో టు డిటో అలా కనిపించే జడ వెంట్రుకల్ని అక్కడికక్కడే సెట్ చేసి అక్కడికక్కడే వాడి కత్తిరించబడినట్టు చూపించాడు. అర్థమైందా పాయింట్? అర్థమైంది గురుగారు. ఆ అలా ఆయన స్వరూపదేహం, ఆయన వెంట్రుకలు ఏ తేడా లేదు. ఆయన వెంట్రుకల నుండి కృష్ణ పరమాత్ముడు రాగలడు, ఆయన కంటి నుండి కూడా కృష్ణ పరమాత్ముడు రాగలడు, ఆయన మొహం, ఆయన పెదాల నుండి, ఆయన దంతాల నుండి కూడా కృష్ణ పరమాత్ముడు రాగలడు. అదే స్వగత భేద వివర్జిత అనే అభిప్రాయంతో చెప్తున్నా. అర్థమైందా? ఇప్పుడు చక్కెర బొమ్మ ఉంటుంది. చక్కెర బొమ్మ ఎలా హోల్సోల్ గా తీపి అన్ని చోట్ల ఎలా ఉంటుందో, ఏకప్రకారంగా తీపి ఎలా ఉంటుందో, అలా ఏకప్రకారంగా భగవన్ మహిమ అనేది ఆయన ఆయన సర్వావయవాలకి ఉంది అని అంటున్నారు. అర్థమైందా? స్వగత భేద వివర్జిత అనే మాటకి. అర్థమైంది గురుగారు. చక్కెర బొమ్మ ఎలా సర్వత్ర చక్కెర తీపి అనేది ఉంటుంది. దాని కాళ్ళు విరక్కొట్టి తిన్నా, తలకాయ భాగం తీసినా మనకు తీపిగానే ఉంటుంది. ఎలాగో అలా పరమాత్ముడు సంపూర్ణమైన శరీరమే ఆనందపూర్ణమైనటువంటి శరీరం. ఆయన దాంట్లో భేదం అనేది లేదు. ఆయన వెంట్రుకలు, ఆయన కాళ్ళు, ఆయన అన్ని గుణ ధర్మాలు అన్ని ఏకప్రకారమే. అవన్నీ భగవంతుడే. అర్థమైందా? అర్థమైంది గురుగారు. అంటే పరమాత్ముడికి ఉన్న అనంత గుణాలలో తన స్వరూప దేహం నుండి విశేష రూపాలను సృష్టి చేయటం కూడా ఒక గుణం అనుకోవాలి మనం, అంతే గురుగారు? అవును. ఆ రూపాలన్నీ ఏకప్రకారమే, దాంట్లో భేదం లేదు. చూడ్డానికి వేరువేరుగా ఉంటాయి, చూడ్డానికి వేరువేరుగా చూపిస్తాడు, కానీ సామర్థ్యం గుణధర్మాలన్నీ చూస్తే ఏకప్రకారమే. అర్థమైందా? చూడ్డానికి రాముడు ధనుర్బాణం ధరించినట్టు కనిపిస్తాడు, చూడ్డానికి కృష్ణుడు వేణువుని ఉత్తు కల్పించినట్టు అనిపిస్తుంది. అలా అని చెప్పి రాముడి దగ్గర వేణువు లేదు అని ఏం లేదు. రాముడి దగ్గర వేణువు ఉంది, ఆయన వేణువు కూడా వాయించగలడు. కృష్ణుడి దగ్గర ధనుర్బాణాలు లేవని ఏం లేదు, ధనుర్బాణాలు కూడా ఉన్నాయి, ధనుర్బాణాలతో కూడా ఆయన బాణం వేయగలడు. రామ రూపానికి కూడా అన్ని ఉన్నాయి, కానీ ఆయన అచింత శక్తితో ఆ సందర్భానికి తగ్గట్టు ఏవేవి చూపించాలో అవి మాత్రమే చూపిస్తాడు. వామనమూర్తికి శాస్త్ర రూపాలు ఉన్నాయి, శాస్త్రాయుధాలు ఉన్నాయి, చక్ర శంఖాదులు అన్నీ ఉన్నాయి, అవన్నీ వామన రూపానికి ఉన్నాయి. కానీ వామన రూపి పరమాత్మ ఆ సందర్భానికి ఏం చేశాడు? బ్రహ్మచారి రూపంకి ఏవే వస్తువులు కావాలో అవి మాత్రమే చూపించాడు. అర్థమైందా పాయింట్? అర్థమైందండి. సరే అర్థమైంది అందరికి? చూడండి పద్యం. ಜಗವನ್ನೆಲ್ಲವಂದಿರ್ಮಿಸುವ ನಾಲ್ಮೊಗನೊಳಗೆ ತಾನಿದ್ದು ಸಲಹುವ ಗಗನಕೇಶನೊಳಿದ್ದು ಸಂಹರಿಸುವನು ಲೋಕಗಳ ಸ್ವಗತ ಭೇದ ವಿವರ್ಜಿತನು ಸರ್ವಗ ಸದಾನಂದೈಕದೇಹನು ಬಗೆಯ ನಾಮದಲ್ಲಿ ಕರೆಸುತ್ತ ಭಕುತರನು ಕೊರೆವಾ. అర్థమైందా శ్లోకం పద్యం అందరికి? సరే, ప్రభాకర్ గారు రాలేదా ఇవాళ? అదే కొంచెం బ్రేక్ వచ్చిందిగా, నేను ప్రయాణాల్లో ఉన్నానుగా, కొంచెం ఒకరోజు ఒక ఊర్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంది కాబట్టి కొంచెం ఇది. సరే, ఇంతటితో ఆపుదాం మళ్ళీ వాళ్ళ పాఠం. రేపు నేను ప్రయాణం ఉంది, రేపు వాపస్ హైదరాబాద్కి వస్తాను. అది కుదిరితే నేను ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాను సుబ్బారావు గారు.